ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. వర్ష విజిత్సం వాగు విచితడంతో జల దిగ్బంధంలో ఖమ్మం పట్టణం అని ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. వర్షం విభత్సం రాష్ట్రమంతటా కుండిపోత పల్లెలు పట్టణాలు అగమానం, నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలు స్తంభించిన జనజీవనం. మహబూబ్నగర్ జిల్లా ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరో 3 రోజులు జోరు వాన. మున్నేరు ఉగ్రరూపం, ఖమ్మం అతలకుతలం, జల దిగ్బంధంలో మానుకోట, ఉమ్మడి వరంగల్, నల్గొండ బిక్కు బిక్కు. 20 జిల్లాలో 20 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం. పొంగిన వాగులు, కట్టలు, తెగిన కాలువలు, కూలిన ఇడ్లు. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అప్రమత్తంగా ఉండండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆఫీసర్లు సెలవు రద్దు చేసుకోవాలి. వర్షాలు వరదలు సమీక్ష. సీఎం కు ఫోన్ చేసి ఆరా తీసిన ప్రధాని మోదీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. 24 గంటలు అలర్ట్ ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వెంటనే పునరావాస కేంద్రాలు తరలించాలని ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఏ అవసరం ఉన్న అధికారులతో ఫోన్ సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఇక ఎటు చూసిన వాన, పోటెత్తున్న వరద, ఊర్ల చెరువులైనాయి, ఇక పట్టణాలు ఆగమైనాయి. అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రమంతా వాన ముచ్చెత్తింది. శనివారం మొదలైన వర్షం ఆదివారం దంచి కొడుతుంది. ఇక 24 గంటల పాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వాన ఎదుర్కో గుండె కోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. కొన్ని ఏరియాలోనూ 40 ఏళ్ల ఎన్నాడు పడినంత వాన కూర్చింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వాన వరద విభిత్సం సృష్టించింది. ఇక ఖమ్మం మన్నేరు ఉగ్ర రూపం దాల్చింది. వాగుకు ఇరువైపుల కాలంలో జనం బిక్కు బిక్కు అంటూ గడిపారు. వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జనగామ జిల్లాలో 2.5 25 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది. ఇక 20 జిల్లాలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం రికార్డ్ అయింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం రేవంత్ సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారంటే ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వందే భారత్ స్లీపర్స్ రైళ్లు వస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ 3 నెలల్లో అందుబాటులో చేస్తామని కేంద్రం వెల్లడించింది. 16 కోట్లతో తయారు చేయనున్న ఈ రైళ్లు టికెట్ రేట్లు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా ఉంటాయని కేంద్రం రైల్వే శాఖ వెల్లడించింది. ఇక బెజవాడ గజ ఏపీలో బెజవాడ 30 ఏళ్లలో కని విరిగని ఏ రీతిలో భారీ వర్షం పడింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చింది. సిటీ చరిత్రలో ఎన్నాడు లేనంతగా 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. చరిత్రలోనే ఎప్పుడు ఇంత వర్షం అనేది కురవలేదంట. ఏపీ విజయవాడలో 29 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అనేది వెల్లడించింది. ఇక సీఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో 2 అరెస్ట్. ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో సిఐడి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో అదుపులోని తీసుకొని రిమాండ్ కు తరలించారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇటీవలనే సీఎంఆర్ఎఫ్ నిధులు ఏదైతే సహాయ నిధులు ఉంటాయో వాటికి కొంతమంది అక్రమంగా వాళ్ళ అకౌంట్ లో తరలించినట్టు సిఐడి గుర్తించింది. వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలు నేడు సెలవు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులేటి. మిగతా జిల్లాలో కలెక్టర్ నిర్ణయం. పాలేరు ఘటన మంత్రి భావోదం. ఇక ఈఆర్టీ పరీక్షలని వాయిదా. భారీ వర్షాలు అందున్న వర్సిటీల నిర్ణయం అన్నున్న హెడ్లైన్స్. ఇక 18 మంది మృతి. సైంటిస్ట్ అశ్విని 5. మహబూబ్నగర్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు. తండ్రి కూతురు మృతి. ఇక కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని. పాలేరు వాగులో గల్లంతైన తల్లిదండ్రులు, కొడుకుని కాపాడుకొని స్థానికులు. ఇక నారాయణపేట జిల్లాలో గోడాకూలి తల్లి బిడ్డ దుర్మరణం. గట్ కేసర్లో కరెంట్ షాక్ తో ప్రిన్సిపాల్ కన్నుముత్త అన్నట్టు ఒక
బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక షవాజ్ పోలీస్ వరదలో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలు, రోడ్లపై చెట్లు తొలగింపు, ట్రాఫిక్ మళ్లింపు. శనివారం రాత్రి నుంచి రంగంలో దిగిన పోలీస్ అన్నట్టు ఒక హెడ్లైన్ అని చూస్తున్నాం. ఇక వరంగల్ జిల్లా వీరన్నకుంట పరదలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఏసీపీ నందిరాం. ఇక లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కష్టకాలంలో ప్రజలను అడ్డంగా నిలబడడంతో ముందున్నారు. భారీ వర్షాల వరదల నేపథ్యంలో 2 రోజులుగాను నిద్రాహాలుగాను అని సహాయక చర్యలు తలమునకలవుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో శనివారం రాత్రి నుంచే రంగంలో దిగిన పోలీసులు వంతెనాలు కల్వర్తులను వద్ద బారికేడ్లు పెట్టి సహాయక కాస్తున్నారు. తీరంలో వరద కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు. పలు చోట్ల వాగులు కొట్టుకుపోయిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. వరదలో ముచ్చెత్తున్న గ్రామాలు కాలువలు వేసుకుని చేపట్టి చిన్నారుల వృద్ధులను సురక్షిత బయటకు తీసుకొస్తున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం పోలీసులకు సంబంధించి. ఇక పంట నష్టం 5 లక్షల ఎకరాలలో పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం. చెరువులను తలపిస్తున్న పొలాలు. ఒక ఖమ్మంలో జిల్లాలోని 4 లక్షల ఎకరాలు మునుక. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు పత్తి పంటపై ప్రభావం. సూర్యాపేట, మహబూబ్ నగర్, ములుగు జిల్లాలపై ఎఫెక్ట్. వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్న వ్యవసాయ అధికారులు. ఇక ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా బేసిస్ కు పోటెత్తుతున్న వరద. ఇక జూరాలకు భీమా. నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో. శ్రీశైలం ప్రాజెక్టు 4.97 క్యూసెక్కుల ఫ్లడ్. ఇక నాగార్జున సాగర్ అంతంలో వరద 5.73 లక్షల క్యూసెక్కులు విడుదల. గోదావరి బేసిన్లోని క్రమంగా పెరుగుతున్న వరద. ఇక శ్రీరామ్ ప్రాజెక్టు 30,000 క్యూసెక్కులు వరద. ఎల్లంపల్లి 1.37 లక్షల క్యూసెక్ ఇన్ఫ్లో అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో ఏడాతెరనెల లేకుండా కురుస్తున్న వర్షం. భారీ వర్షాలతో ఇరిగేషన్ శాఖ అప్రమత్తమైంది. ప్రాజెక్టు వద్ద హై అలర్ట్ ప్రకటించింది. కృష్ణా బేసిన్ పాటు గోదావరి బేసిన్ కు భారీ వర్షాలు ప్రాజెక్టు వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు సీఎం రేవంత్, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ జారీ చేశారు. ఇక ప్రాజెక్టుల వద్ద ఏఈ స్థాయి నుంచి సిఈ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మీడియా మేనేజర్ ఇరిగేషన్ ఇక ప్రాజెక్టు సంబంధించిన కట్టలు బ్రీచ్ అయ్యే పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాగా కృష్ణా బేసిన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద మరింత పెరిగి దాదాపు 5 లక్షల క్యూసెక్కులు వరద ప్రభావాలను నమోదవుతున్నాయి. వచ్చిన వరదను వచ్చినట్టే అధికారులు దిగ వదులుతున్నారు. వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి. మీడియా ఇరిగేషన్ ప్రాజెక్టులు వరద పోటెత్తుతుండడంతో ఆయా ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బెట్టింగ్ ట్రేడింగ్ కుటుంబం బలి. భార్య 2 పిల్లలను చంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. 20 లక్షల పైగా నష్టం రావడంతో సతమతం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు సెల్ఫీ వీడియో. హైదరాబాద్ లో ఘటన. మృతులది మంచిర్యాల జిల్లా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భార్య పిల్లలతో వెంకటేష్ పై. ఇక సునీతను తీసుకొచ్చేందుకే మరో స్పేస్ క్రాఫ్ట్. రెండు ఖాళీ సీట్లతో అంతరిక్షంలోని స్పేస్ డ్రాగన్. ఇక 24న ప్రయోగం. 2025 ఫిబ్రవరి తిరుగు ప్రయాణం అంటూ విలియమ్స్ సునీత గురించి ఒక హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు ఆమె 70-80 రోజులు అవుతుంది ఆమె స్పేస్ లో వెళ్ళి. ఇప్పుడు దాకా ఆమె తిరిగి రాలేదు. సో ఇంకో అంతరిక్షంలో ఇంకో స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనేది పంపిస్తున్నారంట. సో 2025 ఫిబ్రవరి కల్లా ఆమె తిరిగి ప్రయాణం చేయవచ్చని స్పేస్ వర్గాలు వెల్లడించాయి. ఇది వెలుగు ప్రభాతకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. Please subscribe, like, comment, share. Thank you so much.